అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనం చూస్తున్నట్టయితే ప్రజెంటు లైవ్ అప్డేట్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్స్ స్మాల్ కన్సాలిడేషన్లో అయితే ఉన్నాయి, కానీ ఎప్పటికప్పుడు కొత్త హైస్ని మార్కెట్స్ టచ్ చేస్తూనే ఉన్నాయండి. ఈరోజు కూడా నిఫ్టీ చూసుకున్నట్లయితే కొత్తగా 23,480ని టచ్ చేసింది. 500కి చాలా చాలా చేరువుగా ఉంది. బహుశా రేపటి రోజున మార్కెట్లు నిఫ్టీలో కొత్త హైని టచ్ చేసే అవకాశం అయితే ఉంది. 50,000 మార్కు తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది పెద్ద హై అయితే టచ్ చేయలేదు. ప్రీవియస్ హై చూసుకున్నట్లయితే 51,000, అదే ప్రీవియస్ హై అండి. ఇక దాని తర్వాత ఏం పెద్ద హై అయితే టచ్ చేయలేదు. కానీ దీన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏంటి అంటే మార్కెట్స్ అనేవి ఎప్పుడూ ఒకే విధంగా లాభాలు పంచిపెట్టవు. ఇప్పుడు బాగా లాభాల బాటలో నడుస్తున్నటువంటి మార్కెట్లు ఏ రోజైనా సరే కింద పడడానికి సిద్ధంగా ఉన్నాయి, లేదా మెల్లమెల్లగా లాభాల బాటలో ప్రయాణం చేస్తూనే ఉంటాయి అని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటేమో అక్యుములేషన్ చేసే వాళ్ళకి ఒక గుర్తు ఏంటి, పర్వాలేదు మెల్లమెల్లగా ప్రతిరోజు హైస్ టచ్ చేస్తూనే ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి, భయం లేదనుకోవాలి. అదేవిధంగా రెండవది ఏంట్రా అంటే, టచ్ చేసినా కూడా అక్కడ కింద ఆగడం లేదు మార్కెట్స్ అనేవి, అంటే పైన ఆగడం లేదు, మళ్ళీ మెల్లగా కిందకు వస్తూ ఉన్నాయి. కిందకు వచ్చి మళ్ళా ఒకరోజు ఏం జరుగుతుంది, మార్కెట్స్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మార్కెట్ క్లోజ్ అవుతుందనగా అప్పుడు మళ్ళీ కొత్త హైస్ని మళ్ళీ టచ్ చేస్తున్నాయి. ఒకరోజు ఏం జరుగుతుంది, కన్సాలిడేషన్ మోడ్లో ఉండిపోతున్నాయి. అంటే ఇట్లాంటి సినారియోని మనము అలర్ట్గా తీసుకోవాలి. నేను అందరిలాగా డోజీ ఫార్మేషన్ అని ఇంకోటని క్యాండిల్స్ అని ఇంకోటని నేను చెప్పను. ఎందుకంటే నాకు అనాలిసిస్ వచ్చు, కానీ ఈ స్టాటిస్టిక్స్ నాకు రావు, స్ట్రాటజీస్ రావు. కాబట్టి నేను అనాలిసిస్ చేసిన విధంగా నేను చెప్తాను మార్కెట్లో ఎవరు దేవుళ్ళు కాదండి. మార్కెట్లో ఎవరు దేవుళ్ళు కాదు. ఎప్పుడు కూడా మార్కెట్లో ఎవళ్ళ ప్రిడిక్షన్ వాళ్ళది, కానీ ఆ ప్రిడిక్షన్ అనేది అందరికీ ఉపయోగపడేలాగే ఉండాలి తప్ప మరొకటైతే కాదు. ఈ సందర్భంగా నేను మీకు కొన్ని చెప్పదలుచుకున్నానండి. అయితే ఇప్పుడు ఎవరైనా సరే బాగా ప్రాఫిట్స్లో ఉన్న వాటిని వెంటనే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. తగ్గిన తర్వాత కావాలంటే మరలా తిరిగి మనము స్టాక్స్ బై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అట్లీస్ట్ మీరు పెట్టినటువంటి పెట్టుబడినైనా మీరు తీసేసుకోండి. మిగతా షేర్స్ ఎఫ్ఓసి కింద పెట్టుకోండి, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మీరు పెట్టుకోండి. ఇలాంటి మంచి న్యూస్ అనేది నా దగ్గర చాలా ఉందండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక మాట అండి, మీకు ఇప్పుడు మార్కెట్స్ ఏమి ఎదురు చూస్తుంది అంటే ఫెడ్ మీటింగ్ కోసం ఎదురు చూస్తుంది. ఫెడ్ మీటింగ్లో వడ్డీ రేట్లు అనేవి ఎట్లా ఉంటాయి, మార్కెట్లలో వడ్డీ రేట్లు పెంచబోతున్నారా లేదా తగ్గించబోతున్నారా అని కామెంట్ కోసం అనేది మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. ఏమాత్రం అటు ఇటు అయినా ఒక స్మాల్ కరెక్షన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా ఏంటి, ఇంచుమించుగా 22,000 మార్కును తాకే అవకాశం అయితే కనిపిస్తుందండి నాకైతే. అంటే ఒక 1000 నుండి 1,500 పాయింట్లు కిందకి వెళ్ళే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాషన్తో ఉండండి. ఎప్పటికప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండండి. అంటే కింద పడిపోయినటువంటి స్టాక్స్ని ఇప్పుడల్లా మీరు యావరేజ్ చేసే ప్రయత్నం అయితే చేయొద్దు. అయితే ఎలాగో ఒక 1000 నుండి 1,500 పాయింట్లు కరెక్షన్ రాబోతోంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేసి చూద్దాం. అక్కడ కనుక ఆ స్టాక్స్ కింద పడితే అప్పుడు కావాలంటే అక్యుములేట్ చేద్దాం, మీన్స్ యావరేజ్ చేద్దాం.
సో మరొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఆ స్టాక్స్ని మీరు కొనాలి అని అనుకుంటే, మరలా తిరిగి యావరేజ్ చేయాలి అని అనుకుంటే 100 కొనాలనుకున్నప్పుడు ఏ 10, 20 లేదా 30 కొనుక్కోండి. అలా కింద పడుతున్న కొద్దీ కొనుక్కోండి. అలా కొనుక్కుంటే మళ్ళా తిరిగి కింద పడ్డా కూడా తిరిగి ఎలాగో పెరుగుతాయి కాబట్టి కొద్దిగా పెరిగినా కూడా మనం ప్రాఫిట్స్‌లోనే ఉంటాం. సో, ఇలాంటి ఎంతో న్యూస్ అనేది నా దగ్గర ఉందండి. ఈ రోజున రూ. 100 లోపల కలిగి ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. ఆ వీడియో పూర్తి సారాంశం మీకు కావాలనంటే కొత్తగా నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇలాంటి ఇంకా మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి నేను మీ ముందుకు వస్తాను సార్. అంతవరకు సెలవు. నమస్కారం.